ఇంత పిచ్చేంటో అర్థం కాదు. కనీసం వందే మాతర గీతం జాతీయ గీతం. కేరళ ముఖ్యమంత్రి సతీశన్, రాహుల్ గాంధీ అక్కడ ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు. కానీ అక్కడ దరిద్రం ఏంటంటే వందే మాతర గీతం తప్పట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ప్రతి చోట కూడా పాడాల్సి వస్తుంది. ఆ పాడేటటువంటి సందర్భంలో లెగిసి నుంచోవడం అనేది ఖచ్చితం కదా. అలా లెగిసి నుంచోకుండా ఏది ఈయన ఫీల్ అవుతాడని, రాహుల్ గాంధీ ఫీల్ అవుతాడని, తను లెగిసి నుంచోకుండా ఉండిపోయినటువంటి వ్యవహారం అందరూ అబ్జర్వ్ చేసేటప్పటికి, రాహుల్ గాంధీ గిల్లేటప్పటికి కేరళ ముఖ్యమంత్రి లెగిసి నుంచున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తుంది. అసలు ఏంటి వీళ్ళ ధోరణి అన్నటువంటిదే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లోనన్నా వీళ్ళు మారతారంటే మారేటటువంటి ఉద్దేశం అయితే కనబట్లేదు. పైగా స్వయంగా ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా వందే మాతరం వద్దనుకునేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు, లేదా రాహుల్ గాంధీ ఫీల్ అవుతాడని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు, ఏ దేశం కోసం వీళ్ళు ఉంటున్నారు అన్నటువంటి విషయమే అర్థం కావట్లేదు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు ఇదే విధమైనటువంటి ధోరణి అవలంబించడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సంకేతం అయితే ఇంకా ఇంకా ఇస్తూ ఉండటమే కీలకం ఇక్కడ.